ఈ వీడియోలో మంచి గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు మిక్స్ అయి ఉండే అప్డేట్స్ అన్నీ ఉంటాయి. నాకు తెలిసి ఒక 15 నిమిషాలు ఉంటుంది ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే షార్ట్ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సింది లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ చేయండి. 9,50,000 చేసేయండి మామ. మళ్ళీ అగ్ని పరీక్ష ఉంది, బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఉందనేసి టాక్స్ వస్తున్నాయి, అంటే బజ్ వస్తుంది. అగ్ని పరీక్ష అయితే 100% ఉంది అని అంటున్నారు. సీజన్ 2 మళ్ళీ కామనర్స్ వస్తారు. ఆ టైంలో మనం వీడియోస్ చేయాలి, కామనర్స్ ఎలా అప్లై చేసుకోవాలి చెప్పాలి. వీటన్నిటి కోసం టచ్లో ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. 9,50,000 చేసేది ఈరోజు. దాంతోపాటుగా సీజన్ ఎండింగ్కి వస్తుంది. ఈరోజు బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులే ఉంది. ఓటింగ్ రిలేటెడ్ వీడియోస్ చేయమని పదే వందల మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. వీడియోస్ 2 వస్తాయి ఓటింగ్ రిలేటెడ్, ఒకటి కూడా అది ఈరోజు. ఒకటి నాకు తెలిసి 4-5 అప్పుడు, ఇంకొకటి 6-7 అప్పుడు, అలా ఒక 2 వీడియోస్ వెళ్తాయి. ఒకటి వాళ్ళు ఓటింగ్ కోసం ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనే దాని మీద, 2 ఇప్పుడు ఓటింగ్ ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనే దాని మీద వీడియోస్ వస్తాయి. ప్రస్తుతానికి మీరు చేయాల్సిందంటే అసలు మీరేం చేస్తున్నారు, మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళని గెలిపించుకోవడం కోసం మీరు చేస్తున్న పనులేంటి, మీరు ఎంతమంది చేత ఓట్లు వేస్తున్నారు, హాట్స్టార్లో ఓట్లు వేస్తున్నారా లేదా, అసలు మిస్డ్ కాల్స్ అవుతున్నాయా లేదా. కొంతమందికి మిస్డ్ కాల్స్ చేస్తున్నామండి, తనుజ గారికి చేస్తున్నాము, కళ్యాణ్కి చేస్తున్నాము, డెమాన్ చేస్తున్నాము, ఇమానుయల్కి చేస్తున్నాము, సంజన గారికి చేస్తున్నాము, కానీ అది మిస్డ్ కాల్స్ అవ్వట్లేదు, రింగ్ అవుతున్నాయి. ఒక్కోసారి ఒకరి పేరు మీద ఒకరి పేరు వస్తున్నాయి అనేసి అంటున్నారు. ఆ డౌట్లకు కూడా క్లారిటీ ఈ వీడియోలో 1-2 సార్లు ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో క్లారిటీ చెప్తాం. అలా కింద కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్ చూసి నేను క్లారిటీగా ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఎవరు కోటేస్తున్నారు, మిస్డ్ కాల్స్ ఇస్తున్నారా లేదా, ఇస్తే ఎవరికి ఇస్తున్నారు, అండ్ మిస్డ్ కాల్స్ ఇచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, దాని రిలేటెడ్ ఓటింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్లు ఉన్నాయా, ప్రతి ఒక్కటి కింద కామెంట్ చేయండి. నేను దాని గురించి అప్డేట్ చేస్తాను. అండ్ ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు, ఇవన్నిటి మీద కామెంట్స్ చేయండి, మాట్లాడదాం. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మామూలుగా లేదయ్యా, అరాచకమైన బజ్ ఉంది. ఒకరినొకరు బాగా తిట్టుకుంటున్నారు, ఒకరినొకరు బాగా విమర్శించుకుంటున్నారు. ఇంకా వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద, ఇంకా వీడియోస్ చేసేవాళ్ళు, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ మీమర్స్ ఒకరికొకరు తిట్టుకుంటూ ఉన్నారు. మనకు అది ఏమీ లేదు మామ. మనకి ఏది అనిపిస్తే అది ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ గురించి చెప్పుకున్నామా, పాజిటివ్ అయితే పాజిటివ్, వాళ్ళ గురించి నెగిటివ్ అయితే నెగిటివ్ ఖచ్చితంగా చెప్తాం. ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఫీల్ అవుతాడనో, ఎవడు ఫీల్ కాడనో ఆగేదే లేదు. సీజన్ మొత్తం మీద ఎవరిది నెగిటివ్ వస్తే నెగిటివ్, ఎవరిది పాజిటివ్ వస్తే పాజిటివ్, ఆ రోజు ఎపిసోడ్ బట్టి చెప్తాం. ఒక రోజు వాళ్ళ దరిద్రం కొద్దీ 2-3 వరుస పెట్టి నెగిటివ్ ఎపిసోడ్ వస్తే 2-3 సార్లు నెగిటివ్ చెప్పడే. నిన్న మొన్న పాజిటివ్ కాలేదు పాపం, ఏదో పొగడదాం అన్న ఫీలింగ్ ఏమడదు. 100% నెగిటివ్గా కనపడితే నెగిటివ్గానే చెప్తాం, పాజిటివ్గా కనపడితే పాజిటివ్గానే చెప్తాం. వాళ్ళు ఎవరు ఫీల్ అవుతారు, వీళ్ళు ఎవరైతే ఫీల్ అవుతారు లేదు. ఈ నిన్న ఎపిసోడ్లో కూడా నాకు నచ్చనివి నచ్చలేదని చెప్పా, నచ్చేవి నచ్చావని చెప్తా. ఇప్పుడు అప్డేట్స్లో కూడా సేమ్, నాకు నచ్చని అప్డేట్ నచ్చలేదని, నచ్చిన అప్డేట్ నచ్చిందని చెప్తాను. ఇప్పుడు పాయింట్లోకి వస్తే, సోషల్ మీడియాలో మీకు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే, మారండి, అర్థం చేసుకోండి. ఈ హంగామాలో, ఈ గోల్లో మీరు పడద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి జస్ట్ హాట్స్టార్లో ఓటేసుకోండి, మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. అంతేగాని ఈ అన్అఫిషియల్ పోల్స్ చుట్టూ తిరిగి ఆడిని తిట్టి ఈయన్ని తిట్టి, అయ్యో ఇదైపోయింది, అయ్యో అమ్మ ఈ తనుజ ఫ్యాన్స్ ఏమో మా అమ్మాయిని పట్టుకొని విన్నర్ కావాలనుకుంటే వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని, ఒక కామనర్ని పట్టుకొని వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారని కళ్యాణ్ ఫ్యాన్స్, అలా వద్దు. మీకు అవసరం లేదు. మీరు చేసుకోవాల్సింది హాట్స్టార్లో ఓటేయండి. మీకు తెలిసిన వాళ్ళతో హాట్స్టార్లో ఓటేయించండి. మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా తెలిస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ట్యాగ్ చేసి, వాళ్ళు చేసిన గొప్ప పనులు, వాళ్ళు చేసిన ఆటలో, వాళ్ళు చేసిన ఇదో చెప్పి వాళ్ళ చేత స్టోరీలు పెట్టించండి. దాంతోపాటుగా మిస్డ్ కాల్స్ ఇవ్వండి. మీ అమ్మ చేత, మీ నాన్న చేత, మీ ఇంట్లో వాళ్ళ పక్కన ఇంట్లో వాళ్ళ చేత, తెలిసిన వాళ్ళ చేత, ఫారెన్ కంట్రీలో ఉండే వాళ్ళు కూడా మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు. దాని రిలేటెడ్ అప్డేట్స్ అని నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో పెట్టాను. అలా ఇచ్చుకొని గెలిపించుకోండి. మీరు ఒకరు జోలికి వెళ్ళి ఒకరిని తుష్కారంగా ఒక మాట అనొద్దు, వాళ్ళ చేత అనిపించుకోవద్దు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎందుకంటే 100% ఈ సీజన్ వేరే సీజన్స్ లాగా జరగట్లేదు. నేను ఎప్పుడు ఈ మాటలు చెప్పలేదు. ఎందుకంటే ఈ సీజన్లో వాళ్ళు బాగున్నప్పుడు మీరెందుకు ఎరిపప్పులు అవుతారు, మనం ఎందుకు ఎరిపప్పులు అవ్వాలి. అక్కడ నిన్న చూస్తే తనూజ గారు కళ్యాణ్కి నోట్లో ముద్దలు పెట్టడం, కళ్యాణ్ తనూజ గారికి నోట్లో ముద్దలు పెట్టడం, ఇంత హ్యాపీ జర్నీ, హ్యాపీయెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు వాళ్ళు, జిగిరి మీద దోస్తులని. వాళ్ళిద్దరు అంత బాగున్నారు. ఎవరు టాప్ 1, టాప్ 2 కంటెస్టెంట్స్ ఇంత క్లోజ్ బాండింగ్ ఎప్పుడు చూసావా? అలాంటప్పుడు నీకెందుకు స్వామి? ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్న రీజన్, మీరు అనవసరంగా హంగామా వచ్చేవద్దు, పిఆర్ మాఫియాలో పడదు. ఆ పిఆర్ మాఫియాల గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు తనూజ గారికి బిగ్గెస్ట్ గుడ్ వ్యూ బూస్టింగ్ ఇచ్చే ఎపిసోడ్ ఈజ్ లోడింగ్, మోస్ట్లీ ఈరోజే. అది ఏంటంటే మోస్ట్లీ ప్రోమో కూడా వస్తుంది మధ్యాహ్నం. నాకు తెలిసి ఈ వీడియో వచ్చే లోపలే ఇమానికి సంబంధించిన ప్రోమో వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఏంటంటే బిగ్ బాస్ ప్రతి సీజన్లో ఏబీసీ టెలికాస్ట్ చేస్తారు. బిగ్ బాస్ మీరు మీ ప్రయాణం చాలా సాఫీగా సాగలేదు,
మీ జర్నీ ఒడిదుడుకులతో కూడిన పడవ ప్రయాణం లాంటిది. అలలు ఉంటాయి, కలలు ఉంటాయి. ఇలా ఇలా ఈ బిగ్ బాస్ మాటలు ఉంటాయి చూసారా, ఇలా పొగిడి ఏవీస్ ప్లే చేస్తారు. అందరూ తెలుసు, మీ అందరికీ 5 మందివి ప్లే చేస్తారు. అది ఇంతవరకు స్టార్ట్ కాలేదు, ఏందన్నా అసలు ఏం జరుగుతుందన్నా ఈ సీజన్లో అని ఎన్నో మంది మెసేజ్ చేశారు. బట్ నిన్న నైటు స్టార్ట్ అయ్యాయి అందరివి ఏవీలు. సో ఈరోజు ఎపిసోడ్లో ఎవరెవరివి వస్తాయి, దానివల్ల ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేవి చెప్పుకున్న తర్వాత అన్నీ ఓపెన్ ఫ్యాక్ట్సే. ఇది పిఆర్ ముసుగుల్లో ఫ్యాన్స్ ముసుగుల్లో ఉండే వాళ్ళకి తప్ప న్యూట్రల్ ఆడియన్కి కొంచెం లాజిక్స్ని రెస్పెక్ట్ చేసే ప్రతి ఒక్కరికి నచ్చే పాయింట్స్. ఇంకా మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చాలని చెప్పి నేను లాజిక్ని మిస్ అయిపోయి ఏదంటది మీకు బూస్ట్ సోపు వేయలేను కాబట్టి లాజిక్స్ చెప్తాను, దాన్ని ఎలా తీసుకుంటారో మీరు తీసుకోండి. ఫస్ట్ మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఏవీలు ఇచ్చే ఇంపాక్ట్ ఏంటో చెప్పిన తర్వాత మీకు ఎవరు ఏవి ఫస్ట్, సెకండ్, థర్డ్, లాస్ట్, ఫోర్త్ ఏమవుద్దు చెప్తాం. ఫస్ట్ ఏవీలు ఎలా ఇంపాక్ట్ చేస్తాయంటే భయంకరమైన బూస్టింగ్ ఇస్తాయి. అండ్ బిగ్ బాస్ ఇచ్చే ఎలివేషన్ లైన్స్ ఏవైతే ఉంటాయో గొప్ప లైన్స్ ఇస్తాడు. ఎగ్జాంపుల్కి ఏదో పోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఎగ్జాంపుల్కి అభిజిత్కి మీలాంటి పరిపక్వత కలిగిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉండడం బిగ్ బాస్ గర్వంగా ఫీల్ అవుతున్నారని అభిజిత్కు వాడిన లైన్ ఏదైతే ఉందో, నభూతో నా భవిష్యత్, ఎప్పుడు ఎవరికి వాళ్ళదంత పెద్ద లైన్. ఆ లైన్తోనే అభిజిత్ విన్నింగ్ కన్ఫర్మ్ అని అప్పుడే అందరూ ఇంకా అయిపోయింది. అభిజిత్ గెలుస్తాడరా, ఎవడరా అభిజిత్ ఆపేది అనే రేంజ్కి వచ్చింది ఆ ఒక్క 2-3 రోజులు డిఫరెన్స్ ఉండగానే. దాంతోపాటుగా సన్నీ అతను జర్నీ అంతా అప్నా టైం ఆయేగా అనేసి అంటూ ఉంటాడు. ఇది కూడా మాస్ ఎలివేషన్ సన్నీకి. అప్నా టైం ఆయేగా అంటూ ఉంటే బిగ్ బాస్ అన్నీ పొగిడి లాస్ట్కి ఒక మాట అంటాడు, సన్నీ నీ టైం వచ్చేసింది అంటాడు. ఇంకా అయిపోయింది, సన్నీ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు. అలాగే బిగ్ బాస్ ఇచ్చే మాస్ ఎలివేషన్లు బట్టి ఎవరు విన్నర్ అనేది మనకు కొంచెం హింట్స్ వస్తాయి. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యాన్స్కి మనోడేరా మనమ్మాయేరా విన్నర్ అని క్లారిటీ వచ్చేసి వాళ్ళు ఊపు పెంచి బీభత్సమైన ప్రమోషన్ బీభత్సమైన ఊపుతో ఓట్లు వేసేస్తారు. అంత ప్లస్ అయిపోద్ది ఏవి జర్నీ అనేది. దానివల్ల ఎక్స్ట్రా ఓటింగ్ అనేది పెరుగుద్ది. ఇది ఎక్స్ట్రా ఫ్యాన్స్ వేరే వాళ్ళు ఎవరో వచ్చి కనెక్ట్ అయ్యేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఉన్న ఫ్యాన్సే యాక్టివ్ అవుతారు. దాన్ని చూసి మళ్ళీ జర్నీ గుర్తొచ్చి ఏ మూమెంట్స్కి అయితే వాళ్ళ సీజన్లో కనెక్ట్ అయ్యారో ఆ మూమెంట్స్ మళ్ళీ ఏవీలో చూసి ఆ మూమెంట్స్కి సంబంధించిన పొగడ్తలు బిగ్ బాస్ నోట్లో నుంచి విని మళ్ళీ ఓటు వేయడానికి గుర్తొచ్చి ఖాళీగా ఉన్న వాళ్ళు, ఐడల్గా ఉన్న వాళ్ళు, ఓటు వేయకుండా ఉన్న వాళ్ళు మళ్ళీ ఓటు వేయడానికి రెడీ అవుతారు. ఇది బాగా ప్లస్ అయిపోద్ది ఏ కంటెస్టెంట్ కన్నా. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఈ సీజన్లో పరిస్థితి ఏమైందంటే, లాస్ట్ సీజన్లో 6 మంది ఉన్నారా, 6 మెంబర్స్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. 6 మెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే 2 3 రోజులు వేసేస్తారు. బట్ ఈ సీజన్లో 5 మంది ఉన్నప్పుడు ఒక రోజు 2 ఒక రోజు 3 వేయాలి, లేదా ఒక రోజు 1 ఇంకొక రోజు 2 ఇంకొక రోజు 2 వేయాలి. ఇప్పుడు ఎన్ని రోజుల్లోనే చూసుకుందాం. ఈరోజు బుధవారం, గురు శుక్ర 3 రోజులు మాత్రమే ఉంది ఓటింగ్కి. సో బుధ గురు శుక్ర అంటే మీకు ఆల్రెడీ మీరు చూస్తే నిన్న లైవ్లో ఈ చెండు ఆట, ఈ బాల్స్ చెండ్స్ అతుకునే ఆటను చూస్తారా, నాకు ఒక 90% ఫేవర్ తగ్గిపోయింది. అందుకని కొంచెం ఓవర్ చేస్తున్నా. ఆ చెండు ఆట రిలేటెడ్ ఆట జరిగింది. అది ప్రోమోలో మీరు ఇప్పుడు సాయంత్రం లోపల వస్తుంది, అది చూస్తారు. అది టెలికాస్ట్ జరగాలి. దాని తర్వాత జ్యోతిషం, అందరినీ 5 మందికి సంబంధించిన జ్యోతిషం 5 రోజులు 10 నిమిషాలనే చూపించాలి. అది ఒకటి ఉంది. సో ఆ చెండు ఆటలో కొంచెం ఇష్యూ కూడా ఉంది. డమాన్ బాగుంది, అది ఇది కొంచెం గట్టిగా మాట్లాడుకుంటారు, ఒక రకమైన గట్టిగా. సో అది ఎక్కువసేపు చూపించాలి. అది 2 అంటే ఎవరో ఒకరికి ఫోటోనో గిట్టోనో ఫుడ్ వస్తే అది తినేది చూపించాలి. ఓవరాల్గా 2-3 ఇన్సిడెంట్లోనే ఆ 2-3 ఇన్సిడెంట్ చూపించిన తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏవి స్టార్ట్ అవుద్ది. సో ఇదంతా కలిపి 2-3 ఎపిసోడ్లో 15 నిమిషాలు అట్లీస్ట్ ఉంటుంది అనుకుంటా. ఇక ఉండేది 40-45 నిమిషాలు. 40 అంతేలే, అంతే 40 నిమిషాలు, 55 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు ఎపిసోడ్. 40 నిమిషాల్లో 2 వేసే ఛాన్స్ ఉంది. 2 మెంబర్స్ ఇవి ఏవి వేసే ఛాన్సెస్ అయ్యి. బట్ ఒకరిది మాత్రం 100%, రెండోది జస్ట్ వేయకపోవచ్చు. ఇప్పుడు 2 పాసిబిలిటీస్ మాట్లాడుకొని ఎవరికి హైలైట్ అవుద్ది, ఎవరికి ప్లస్ అవుద్ది, ఎవరికి మైనస్ అవుద్ది అనుకుని మాట్లాడదాం. ఫస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యాజ్ పర్ మై అప్డేట్స్, నిన్న ఆల్రెడీ మనకి లైవ్లో మాత్రం ఖచ్చితంగా ఈరోజు 3 ఏవీస్ ప్లే కాబోతున్నాయి. లైవ్లో వచ్చేస్తుంది. ఆ లైవ్లో ఏమాత్రం వస్తాయంటే
ఎక్కడో తనూజ గారిని పూడుతున్న టైంలో లోపల అద్దాలలో ఇల్లు చూస్తూ ఉంటారు, చూస్తున్నా వీళ్ళని చూపిస్తుంటారు, వీళ్ళ ముక్కులు మూతులు చూపిస్తూ ఉంటారు. తనూజ గారిని పొగుడుతున్న టైంలో తనూజ గారు ఏవి వస్తున్న టైంలో తనూజ గారి మొహం చూపిస్తూ ఉంటారు. ఇది మామూలు ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. సో ఓవరాల్గా మనకి ఏదో ఒక క్లారిటీ వస్తుంది, ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చారు, ఏంటి, ఏమేమి టాస్క్లు, ప్రాపర్టీస్ బట్టి ఇవన్నీ మనకు అర్థమవుతాయి. వాటి కోసం మనం ఈరోజు లైవ్ చూస్తే ముగ్గురు పడతాయి. ఆ ముగ్గురు ఎవరెవరంటే ఫస్ట్ ఇమాన్యుయల్ ఏవి కంప్లీట్ అయింది. సో ఇమాన్యుయల్ ఏవి ఈరోజు మనం లైవ్లో చూడబోతున్నాం. ఎపిసోడ్లో ఎవరెవరు చెప్తా. రెండోది తనూజ గారి ఏవి లైవ్లో చూడబోతున్నాం. మూడోది డిమాన్ పవన్ ఏవి లైవ్లో చూడబోతున్నాం. 99.999% ఇది రైటు. 0.001% నాకు ఏదైనా జరిగితే నన్ను ఏమనుకోద్దు, నాకు వచ్చిన అప్డేట్ అయితే నేను యాజ్ ఇట్ ఈస్గా మీకు ప్రజెంట్ చేస్తాను అంతే. సో వీళ్ళు ముగ్గురు లైవ్లో రాబోతున్నాయి. ఇప్పుడు ఎపిసోడ్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఇంకా అప్డేట్ కాలేదు, అది చూపించాలి. దాంతోపాటుగా కామెడీ టాస్క్ ఉంది కాబట్టి ఒకరు చేస్తారో ఇద్దరు చేస్తారో తెలియదు. ఒకరు చేస్తే ఇమాన్యుయల్ పక్క ఎపిసోడ్ నేను చెప్పేది లైవ్లో ఎలాగో ముగ్గురిది వచ్చేస్తాయి. ఈ ముగ్గురిది ఎన్ని రోజుల ముందు వచ్చింది? ఓట్ అప్పీల్కి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యేదానికి 2 రోజుల ముందు, ఆల్మోస్ట్ 49 to 50 hours 50 గంటల ముందు ముగ్గురిది లైవ్లో వచ్చేసింది. లైవ్లో వచ్చేసింది అంటే యాజ్ యూజువల్గా కొంచెం బూస్టింగ్ వచ్చినట్టే. ఎపిసోడ్లో వస్తే కొంచెం బాగా ఫుటేజ్ టెలికాస్ట్ అయింది తీసుకొని ప్రమోషన్ చేసుకుంటారు. బట్ లైవ్లో వచ్చినా కొంచెం ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎపిసోడ్లో మాత్రం ఈరోజు ఇమాన్యుయల్ది పక్క, 90% మాత్రం తనూజ గారిది కూడా పక్క. తనూజ గారిది సెకండ్ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిది ఒకరోజు ఈరోజు చేస్తారనుకో, రేపు వచ్చి డిమాన్ది, తనూజ గారిది, సంజన గారిది, కళ్యాణ్ చేస్తారు. రేపు వాళ్ళ ముగ్గురు చేస్తారు ఏది ఎపిసోడ్లో. బట్ లైవ్లో వీళ్ళు ముగ్గురు చేస్తారు. రేపు నైట్ లైవ్లో మనకి సంజన గారిది, కళ్యాణ్ది వస్తుంది. ఇది పక్క. లైవ్లో మాత్రం నో డౌట్, అదంతా క్లారిటీగా ఉంది. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఒకవేళ ఇమాన్యుయల్ది, తనూజ గారిది ఈరోజు వేస్తే తనూజ గారికి బిగ్గెస్ట్ బూస్టింగ్, తనూజ గారి ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అండ్ బిగ్గెస్ట్ బూస్టింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే 2 days ముందే వాళ్ళకి ఏవి ప్లే అయింది. 2 daysకి ముందే వాళ్ళకి ఒక ఫుటేజ్ కంటెంట్ లాస్ట్ డే వరకు రంగరిచి గొల్ల చేసే కంటెంట్ ఒకటి దొరుకుతుంది. ఎందుకంటే ఎలివేషన్స్ ఇస్తాడు. ఫస్ట్ టైం సీజన్ 3 తర్వాత ఒక అమ్మాయి విన్నర్ జోన్ దాకా వచ్చి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేటట్టుగా కనపడుతున్నప్పుడు బిగ్ బాస్ ఎలివేషన్ ఇవ్వకుండా ఎందుకుంటాడు? బీభత్సమైన ఎలివేషన్స్ ఇస్తాడు. ఆ ఇచ్చిన ఎలివేషన్స్ని వీళ్ళు తిప్పి కొడతారు, బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటారు. అది బిగ్గెస్ట్ ప్లస్ వాళ్ళకి. ఎందుకంటే 48 hours టైం ఉంది వాళ్ళకి. అండ్ ఇమాన్యుయల్కి కూడా ప్లస్సే. ఎందుకు ప్లస్ అంటే ఇమాన్యుయల్ కూడా బీభత్సమైన ఫన్ జనరేట్ చేశాడు. అండ్ బిగ్ బాస్లో సీజన్ 9లో ఎంత ఫుటేజ్ ఇవ్వాలో అందరికంటే ఎక్కువ ఫుటేజ్, అందరికంటే ఎక్కువ ఎంటర్టైన్ చేసింది ఇమాన్యుయల్ కాబట్టి తనకు కూడా మాస్ ఎలివేషన్స్ ఇస్తాడు. ఆల్రౌండర్ కాబట్టి తనకు కూడా ప్లస్ అవుద్ది. అండ్ తను విన్నర్ జోన్లో ఇప్పుడు ప్రజెంట్ లేడు కాబట్టి ఎక్కువ ప్లస్ అయ్యేది ఓటింగ్ పరంగా తనూజ గారికి. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ప్లే చేశారు కదా, రెండో యాంగిల్ ఉంది. అది జరగదనుకుంటున్నా, జరిగితే మాత్రం కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక ఆల్మోస్ట్ బూతులు ఒకటే తక్కువ అనుకుంటున్నా వాళ్ళ నోట్లో నుంచి. ఏం జరిగితే అంటే ఈరోజు ఇమాన్యుయల్ ఒకటేసి టైం సరిపోక, రేపు కళ్యాణ్ది, అదే రేపు తనూజ గారిది, డిమాన్ పవన్ది వేసి, ఒకవేళ ఎల్లుండి కానీ సంజన గారిది, కళ్యాణ్ది వేస్తే, అంటే శుక్రవారం పూట వేస్తే దానికి మించిన బ్యాడ్ లక్, దానికి మించిన అన్యాయం ఇంకొకటి లేదు. బట్ 95% అది జరగదు అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ రోజు బిగ్ బాస్ జోడీకి సంబంధించిన ప్రదీప్ అండ్ వాళ్ళ జోడీల్లో ఒక 2-3 జోడీలు వచ్చి దాన్ని ప్రమోట్ చేసుకుంటారు అనుకుంటున్నా. బిగ్ బాస్ జోడీ అనే ప్రోగ్రామ్ రాబోతుంది. అది March 25-26 వరకు టెలికాస్ట్ అవుద్ది. ఆ తర్వాత అగ్ని పరీక్ష షో జరిగే అవకాశం ఉందనేది మనకు టాకు. ఇది జరిగితే మాత్రం శుక్రవారం ఒకవేళ కానీ బిగ్ బాస్ జోడీది లేకుండా వీళ్ళ లాస్ట్ రోజు చేస్తే మాత్రం అది ఇంకా అన్యాయం కాదు, అన్యాయం టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. బట్ అది జరగదని అనుకుంటున్నా, హోప్. ఒకవేళ అది జరగకపోయినా రేపే కళ్యాణ్ది, సంజన గారిది అండ్ డిమాన్ది వస్తే ఓకే, అది పెద్ద అన్ఫేర్ కాదు. బట్ తనూజ గారికి బూస్టింగ్ ప్లస్ అయితే ప్లస్, కళ్యాణ్కి అంత ప్లస్ అవుతుంది. ఎందుకంటే 48 hours ముందు తనూజ గారి ఏవి వచ్చింది కాబట్టి కళ్యాణ్కి 24 hours ముందే వస్తుంది కాబట్టి కొంచెం పాజిటివిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎలివేట్ చేసుకుని వాళ్ళకి ఒక టైం అనేది 48 hours రాలేదు, వీళ్ళకి 24 hours వచ్చింది. బట్ శుక్రవారం పడేదానికంటే మంచిది. దీంట్లో కూడా పాజిటివ్ యాంగిల్ ఉంది. ఎత్తుకోవాలి, ఇంకా పాజిటివ్ నెగిటివ్స్ ఎత్తుక్కుంటే 2 రకాల యాంగిల్స్ చెప్తాను. అది మీరు దేనిలో తీసుకుంటారో దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యి మీ ఫ్యాన్స్ మీరు ఓట్లు వేసుకోండి. సంజన గారి, తనూజ గారి ఫ్యాన్స్ తనూజ గారు అలర్ట్ అవ్వండి, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ రిలేటెడ్గా అలర్ట్ అవ్వండి. జరిగే అప్డేట్ చెప్తున్నా, దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదయ్యా. మీరు మూర్ఖశిఖామణులు ఎలా ఉన్నారంటే ఈ సీజన్లో 2 పక్కలా చెప్పి ఉన్నట్టుగా వాళ్ళది నెగిటివ్ అని వీళ్ళది పాజిటివ్ అని ఏదైనా చెప్తూ ఉండే వాళ్ళకి మాత్రం కట్ చేసి 2 పక్కల నెగిటివ్ వేసి 2 పక్కల డిషన్ చేసి నలగొడుతున్నారు. ఒక పక్క తీసుకునే వాళ్ళు మాత్రం ఫుల్ పొగడతలు వర్షం కురిపిస్తున్నారు వెళ్ళి. ఇంక ఏం చేయమంటారు చెప్పండి. సో పాయింట్ ఏం లేదు, తనూజ గారికి ప్లస్ అవ్వబోతుంది 100%.
కళ్యాణ్ రిలేటెడ్గా రేపు వేయకుండా కానీ ఎల్లుండి కానీ వేస్తే బిగ్గెస్ట్ అన్యాయం. ఎందుకంటే రెండోది చెప్తానండి. ఏమవుద్దంటే తనూజ గారికి ఏవి పడిపోయి ఆవిడికి ఎలివేషన్ స్టార్ట్ అయిపోయి ఆవిడికి ప్రమోషన్ జరిగిపోతాయి. అది వన్ సైడెడ్ ఓటింగ్ పడతా ఉంటుంది. 100% చెప్తున్నాను. కొంచెం న్యూట్రల్ ఆడియన్స్ కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కానీ అలర్ట్ అయిపోయి ఆ రోజు ఎపిసోడ్ మొత్తం వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకే ఓట్లు వేయాలనే ఫీలింగ్ వస్తుంది. ఒక్క కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్పించి మిగతా వాళ్ళందరూ వాళ్ళకే వేస్తారు. ఆ పర్టికులర్ డే అంతే. కళ్యాణ్ ఏవి ప్లే అయినప్పుడు కూడా అంతే, కళ్యాణ్కి బీభత్సంగా ఓట్లు పడతాయి. అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు వేయని వాళ్ళు కూడా కొంతమంది వేసి ఆ రోజు మార్జిన్ పెంచేస్తారు. ఆ రోజు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరుగుతాయి. అది ప్లస్ అవుతుంది. అది 48 hours ఉండడం ప్లస్. కళ్యాణ్కి ఒకవేళ 24 hours, ఒకవేళ కానీ ఆ 2 hours ఉందనుకో, శుక్రవారం ప్లే చేశారు. నేను అన్నట్టు ఒకటి ఎమ్మాన్యుయల్ది, 2 తనుజ అండ్ డెమాన్ది, లాస్ట్లో సంజన కళ్యాణ్ వేస్తే మాత్రం కళ్యాణ్కి ఓన్లీ 2 hours టైం ఉంటుంది. అది జరగదనుకుంటున్నా, మోస్ట్లీ రేపే ప్లే చేస్తారు. ఇప్పుడు అన్యాయం ఎలా రా నువ్వు కళ్యాణ్కి అంటే, ఒకవేళ జరిగితేనే, జరగకపోతే అన్యాయంలో కూడా ఒక పాజిటివ్ ఉంది. ఆ పాజిటివ్ ఏంటంటే ఎప్పుడైనా కొంచెం టీఆర్పీ కోసం వాళ్ళు బాగా టీఆర్పీ వచ్చి బాగా వ్యూవర్షిప్ వచ్చే వాళ్ళని లాస్ట్ దాకా లాగి ఆపుకుంటారు. అది ఎవరైనా ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళని చేసే పనిదే. ఎగ్జాంపుల్కి అన్ని ఫ్యాక్ట్సే మాట్లాడతా, ఓపెన్ ఫ్యాక్ట్స్. దాన్ని మీరు ఎట్టో తిప్పుకుంటే ఏమి చేయలేను. లాస్ట్ ఫ్యామిలీ వీక్లో అందరికంటే లాస్ట్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చిన ఏవి వేస్తే గట్టిగా 2 గంటల్లో రికార్డులు మొత్తం తుడిచిపెట్టుకొని పోయి 55,000 నుంచి 60,000 లైక్లు. నేను అప్పుడు చూసినప్పుడు 50,000 లైక్లు ప్లస్ హైయెస్ట్ లైక్స్ ఇన్ ది సీజన్. అది వాళ్ళకి తెలుసు కాబట్టి అది లేట్ చేశారు. లేట్ చేసినా దానికి హైయెస్ట్ లైక్లు వచ్చినాయి. స్టిల్ ఇప్పుడు కూడా కళ్యాణ్కి సంబంధించిన ఏవియే ఇంట్రెస్టింగ్గా చూస్తారని, ఎందుకంటే వాళ్ళ లైక్లు చూసుకొని అప్పుడు జరిగిన సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని అది ఊరిచ్చి వేద్దామనేసి కూడా ఆపచ్చు. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలి. లేదా అంటే నెగిటివ్గా తీసుకోవాలంటే టైం తక్కువ ఉంది ఏవీకి మీరు అనుకోవచ్చు. వాళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకంటే ఒకేసారి అందరు వేరు. 100% టాప్ 2లో ఉండే కంటెస్టెంట్స్ ఏ రోజు కూడా ఒకే రోజు వేరు. తనూజ అండ్ కళ్యాణ్ రిలేటెడ్ ఇద్దరిది ఒకే రోజు ఏవి వేరు. ఎందుకంటే టీఆర్పీ అనేది ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి మధ్యలో టైట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని 2 ఎపిసోడ్లో స్ప్లిట్ చేస్తారు. కానీ ఒకే ఎపిసోడ్లో వేస్తే ఒక ఎపిసోడ్కే ఎక్కువ టీఆర్పీ ఇచ్చి 2వ ఎపిసోడ్లో పెద్దగా ఎంగేజ్మెంట్ ఉండదు. కాబట్టి 2 ఎపిసోడ్లో స్ప్లిట్ చేస్తారు. దానికి ఎవడైనా అది చేస్తారు. కళ్యాణ్ ముందే వచ్చు కదా, తనూజ కదా వెనకే వచ్చు. అంటే కళ్యాణ్కి సంబంధించిన ఆ లైక్లు, ఆ ఎంగేజ్మెంట్ ఏదైతే లాస్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారో దాని తగ్గట్టు కూడా లేట్గా వేస్తారు. బట్ దీని ఎఫెక్ట్ కళ్యాణ్ ఓటింగ్ మీద కొంచెమైనా పడుతుంది. 100% పడుతుంది. దట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. ఇది జరగబోయేది. ఇప్పుడు సంజన గారిది కళ్యాణ్ది ఎప్పుడు వేస్తారనే దాని మీద నాకు కొంచెం ఇది ఉంది. మోస్ట్లీ రేపే టెలికాస్ట్ అవ్వచ్చు. కాబట్టి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి అలర్ట్ అయ్యి ఓట్లు వేసుకొని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓట్లు. ఇక్కడ ప్లస్ ఏమవుతుందంటే ఈ సీజన్లో వెరైటీ ఏమవుతుందంటే, కొంతమంది నాకు మెసేజ్ చేస్తే నాకు పాపం అనిపించింది. కొంతమంది చూస్తే నేను నైట్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది నాకు కొంచెం నెగిటివ్గా మెసేజ్ చేశారు. కొంతమంది అన్నా నువ్వు ఓన్లీ ఓవర్గా కావాలని ఈ మూమెంట్లో డెమాన్ పవన్ లేపడం ఎంతవరకు కరెక్ట్ అన్నా. నేను చాలాసార్లు లేపా డెమాన్ పవన్ని, చాలాసార్లు అందరినీ లేపా. కరెక్ట్ కాదు కదన్నా, కళ్యాణ్కి సంబంధించి స్ప్లిట్ అవుతాయి ఓట్లు అనేసి 2-3 నాకు మెసేజ్ చేశారు. బట్ వాళ్ళు అనుకున్నది రైటే. నా ఉద్దేశం ఏంటంటే అది స్ప్లిట్ అవుద్దా, వాళ్ళకి ప్లస్ అవుద్దా, వీళ్ళకి ప్లస్ అవుద్దా అనే ఫీలింగ్ నాకేముండదు. నాకు నిజంగా జెన్యూన్గా ఆ రోజు వాళ్ళని లేపే కంటెంట్ ఉంది, వాళ్ళు సూపర్ రా అనిపిస్తుంది, నేను లేపుతా. ఆ రోజు వాళ్ళ నెగిటివ్ ఉంటే దింపుతా. బట్ లాస్ట్ వీక్స్లో నేను దింపే కంటెంట్ ఏం చేయదలుచుకోలేదు కాబట్టి చేయట్లే. అండ్ నిన్నటిది 100% డెమాన్ సూపర్ డూపర్ హైలైట్. ఇది కూడా పాపం కళ్యాణ్కి కొంచెం ఎఫెక్ట్ కొడుతుంది. ఆ ఎఫెక్ట్ కొడుతుంది ఎలా అంటే, డెమాన్కి సంబంధించి ఊపు పెంచేస్తున్నారు బిగ్ బాస్. ఊపు వస్తుంది, పాజిటివ్ కంటెంట్ బీభత్సంగా వేస్తున్నారు. అండ్ డెమాన్ది కూడా కళ్యాణ్కి రిలేటెడ్. కళ్యాణ్ పడే రోజే ఏవి పడితే అది కొంచెం ప్లస్ అవ్వచ్చు కళ్యాణ్కి. కానీ డెమాన్ది కళ్యాణ్ కంటే ఒక రోజు ముందుగానే పడిందంటే అది కొంచెం మైనస్ అవుతుంది. ఓవరాల్గా చూడండి, తనూజాకే కొంచెం ప్లస్ అవుతుంది ఈ ఏవీలు అనేది 1 day ముందు. కాబట్టి దానికి తగ్గట్టుగా కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి, తనూజ ఫ్యాన్స్ రెడీగా ఉండండి, డెమాన్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి. ఏమేమి షెడ్యూల్ చేసుకోవాలో, ఎలా ఓట్లు వేసుకోవాలో ప్లాన్ చేసుకుని ఓట్లు వేసుకుంటారు అనేది నా ఉద్దేశం. అంతకుమించి ఏమీ లేదు. ఇంతకని ఇంకేమైనా చెప్పాలా? అది ప్లస్ మైనస్ అనేది కూడా చెప్పాను. ఓవరాల్గా అన్నీ కవర్ చేశాను అనుకుంటా. అంతే. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఏవీలు అయితే ఖచ్చితంగా నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం తనూజ గారు ఏవి పగిలిపోయింది అన్నారు. తనూజ గారిని బిగ్ బాస్ పొగిడింది కూడా బీభత్సంగా పొగిడారంట. ఇమానియల్ది కూడా సూపర్ వచ్చిందంట ఏవి మాత్రం. ఇది నాకు వచ్చిన అప్డేట్. డెమాన్ పవన్ది కూడా మాస్ ఎలివేషన్లు ఇచ్చాడంట డెమాన్ పవన్ది కూడా. అది ఓవరాల్గా కళ్యాణ్ది అండ్ సంజన గారిది ఇంకా అవ్వలేదు కాబట్టి తెలీదు. కళ్యాణ్ది సంజన గారిది అయిన తర్వాత అది ఎంతవరకు వచ్చింది, ఏం జరిగింది అనేది చూద్దాం. అది పరిస్థితి మామ. నేను చెప్పిన దాంట్లో క్లారిటీ ఇచ్చానా? ఇంకేదో చెప్పాలనుకున్నానే. ఈ వీడియోలో చెప్పకూడదు, కొన్ని వేరే వీడియోలో చెబుదామని ఆపాను. ఇదెందుకు కళ్యాణ్ది ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, వరుసగా 2 వారాలు నామినేషన్లు ఏంది కళ్యాణ్.
2 వీక్స్ నామినేషన్ లేడు. లాస్ట్ వీక్ చూస్తే ఎప్పుడైనా కూడా టికెట్ టు ఫినాలే గెలిచిన వ్యక్తినే, అంతెందుకు ఎవ్రీ సీజన్ చూసుకోండి టికెట్ టు ఫినాలే గెలిచిన కళ్యాణ్, అఖిల్ సార్థక్ ఆ వారం మొత్తం నాన్ స్టాప్ ప్రతి టాస్క్కి సంచాలక అతను ఒక్కడే, ఎవరిని పెట్టలా చూసుకోండి. కానీ ఈ సీజన్లో టికెట్ టు ఫినాలే గెలిచిన తర్వాత ఒక్క టాస్క్ మాట నామకే వాస్తు అతనికి సంచాలక పెట్టి మిగతా టాస్క్లన్నీ కూర్చొని పెట్టాడు. స్టిల్ అతనికి ఇంత ఓటింగ్ పడుతుంది చూసారా, అది నాకు పిచ్చి పట్టిస్తుంది. ఏంట్రా ఈ ఓటింగ్ అని. అదే కానీ 2 వారాలు ఉంటే ఈ పార్టీకి అందరూ షట్టర్లు మూసుకొని ఉండాల్సి వచ్చేదేమో అనిపిస్తుంది. బట్ అందుకేనేమో వాళ్ళు అన్ని డిలీట్ చేస్తున్నారేమో, చూడాలి అది ఎంతవరకు వెళ్ళొద్దో, ఇది ఎంత టైట్గా తీసుకొస్తారో. ఓవరాల్గా వాళ్ళు టైట్గా తీసుకొచ్చి లాస్ట్లో ఎవరు గెలుస్తారో చెప్పలేని సిచ్యువేషన్కి తీసుకొచ్చేటట్టే ఉన్నారు. చూద్దాం, మీరు ఊరికి ఓటేస్తున్నారో కింద కామెంట్ చేయండి. తెలుగు, కన్నడ ఆ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా ఓపెన్గా గుడ్డలిప్పి మాట్లాడాలని ఉడాల్గాడు ఫిక్స్ అయ్యాడు. ఎవడు ఎన్ని ఫీల్ అయినా, ఎవడు బరుక్కున్నా, ఎవడు బాధపడ్డా, ఐ వాంట్ టు టాక్ అబౌట్ తెలుగు అండ్ కన్నడ. కొన్ని పోస్టులు చూశాను, బహిర్గతం చేసి గట్టిగా జెన్యూన్గా హార్ట్ఫుల్గా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుతాను. ఈరోజు నాకు 4-5 వీడియోలు, రేపు ఒక 4-5 వీడియోలు వరుస పెట్టి వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది మామ, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మంచి అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో ముందే పెడతాను. లవ్ యూ.